భాగ్యలక్ష్మి గారు. నేను జాతీయ మానసిక వికలాంగుల సంస్థ అండి. మా ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటారు. మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ రాష్ట్రపతి భవనంలో కండక్ట్ చేస్తుంటామండి. సో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మేము వరలక్ష్మి మేడంతో మాట్లాడి కొన్ని వాటిపైన కూడా కొంత వర్క్ చేయాలని చాలా చక్కగా వాళ్ళ యొక్క వాళ్ళు దాగిన సృజనాత్మకతను చాలా చక్కగా అందరి ముందు ప్రదర్శించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, ఈ అవెన్ హోమ్స్ సేవా భారత్ అవార్డ్స్కి మీరు కూడా అవార్డు రావడం జరిగింది. మీరు కూడా రావడం జరిగింది. చాలా ఆనందదాయకమైంది. ప్రజల్లో ఇప్పుడు ప్రతిదీ అవేర్నెస్ దాంట్లో ఒక ఎన్జిఓగా ఈ వరలక్ష్మి గారు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. కూడా చాలా ఆనందము. ప్రతి వాళ్ళకి కూడా అవార్డు ఫంక్షన్లో ఎంత అందరినీ గుర్తింపు ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలు ఆయుష్లందరినీ అవార్డు ఇచ్చారు అంటే ఒక విజయలక్ష్మి గారు చాలా ఒక లేడీగా ఒక డాన్గా చక్కగా కార్యక్రమాలు చేసినందుకు మహిళా సోదరిమణిగా నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలే నేను ఎన్జిఓగా చేశాను కాబట్టి దాంట్లో ఉన్న సారాంశం చాలా మా అర్థమైంది. అటు మా సోదరులు అందరూ కూడా అవార్డు తీసిన సోదరిమణులు అందరూ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు, జడ్జి గారు, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చి ఒక స్టేజ్ ఎక్కి ఒక మహిళని అభినందిస్తున్నారు అంటే అది ఎంతో కష్టమైతేనే అభినందన కార్యక్రమాలు వస్తాయి. అందులోనూ మహిళ ఇప్పుడు కూడా చిన్న స్థాయిలో ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలి. మహిళలు ముందుకొచ్చి మహిళా కార్యక్రమాల్లో అవార్డు ఫంక్షన్స్ ప్రతి వాళ్ళని గుర్తించి ప్రెస్సే కాదు, ఐఏఎస్ ఆఫీసర్సే కాదు, ఎవరినైనా ఐడెంటిఫికేషన్ చేసి అవార్డ్స్ ఇవ్వడం అనేది అది చాలా అద్భుతమైన కార్యక్రమం. నా సోదరిమణి వరలక్ష్మి గారు అంటే నాకు పరిచయం లేదు కానీ జడ్జి గారు పిలిచారు, నేను వచ్చాను. ఇక్కడ చూసి చాలా ఆనందదాయకమైంది నాకు. ఇట్లాంటి మా మహిళా సోదరిమణులు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి ప్రజల్లోకి తీసుకొస్తే మనం అనేది వేరే విధంగా గుర్తింపు కావాలని అడగక్కర్లేదు. ఇంతమందికి అవార్డు ఇచ్చారంటే ప్రెస్ వాళ్ళే కాదు, వీళ్ళే కాదు, వాళ్ళే కాదు, అందరికీ కూడా అవార్డ్స్ ఆవిడ ప్రజెంటేషన్ చేసి చక్కగా అందరి చేత చెప్పించి ఇస్తున్నారు అంటే సోదరిమణి వరలక్ష్మి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమం ప్రతి మహిళ తీసుకొస్తే ప్రతి మహిళ కూడా ముందుకు వచ్చి సమాజంలో ఏ లోటుపాట్లు జరుగుతున్నాయని మనం తీసుకుని వచ్చినప్పుడు పేదరికం అనేది ఉండదు. పేదరికం అనేది ఎక్కడొస్తుందంటే ధైర్య సాహసాల మీద వస్తుంది. ఆ ధైర్య సాహసం ఇవ్వాలంటే మనంతటి మనకు రాదు. ఎవరో ధైర్య సాహసం చెప్తే స్టేజ్ మీద జడ్జి గారు మాట్లాడారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసరు ఆయన మాట్లాడారు. ఎంత బాగా మాట్లాడారంటే ప్రజలకి అర్థమైతే పేదరికము ఉండదు, అప్పు చెయ్యకూడదు, అప్పు తీర్చాలి అనే కొన్ని వర్డ్స్, బ్రహ్మాండమైన వర్డ్స్ అక్కడ నేను చాలా ఆనందమైంది నాకు. నేను విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీ. వరలక్ష్మి గారు నీకు కొత్త పరిచయం. మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుంది కాబట్టి ప్రజలు చాలా ఆనందిస్తారు. అటు మీరు చేసే సేవా కార్యక్రమాల్లో భగవంతుడి ఆశీస్సులు కూడా తప్పకుండా మీకు ఉండి ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ ఇంకా మరింత అప్పుడు మనం తీసుకున్నది టీవీ రిపోర్ట్స్ని ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడ్ని మనం తీసుకున్నాం ఈ అవార్డ్స్. ఇంకిక్కడి నుంచి ఏం చేయాలంటే కార్మికులు ఏంటి, కార్మికులు చేసే కార్యక్రమాల్లో కూడా ఒక కార్మికుడికి ఒక అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న అవార్డు కార్మికుల నాయకులను కూడా ఇస్తే వాళ్ళు ప్రజలు ఎంతో ఆనందం వచ్చి అవేర్నెస్ వచ్చి అబ్బా మాకు కూడా నేను ఇంత చిన్న స్థాయిలో ఉండి కూడా నేను అవార్డు తీసుకున్నాననే ఆనందం అనేది వాళ్ళ ఫేస్లో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళందరికీ మనం అవార్డ్స్ ఇస్తాం. అది ఎలాగ జరుగుతుంది? టీవీ యాంకర్స్ అంటే వాడికి బోల్డ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఐడెంటిఫికేషన్ ఈజ్ లేబర్ యూనియన్, రిక్షా కార్మికులు, ఇట్లాంటి వాళ్ళకి కూడా అవేర్నెస్ మనం తేగలము. వాళ్ళ అవేర్నెస్ అంతా ఏమిటంటే ఈరోజు 5 రూపాయలు వస్తే ఈరోజు 5 రూపాయలతోనే ఏం చేయాలి అనే కార్యక్రమం వాళ్ళని కూడా మనం పేదవాళ్ళని కూడా మనం దగ్గరికి హక్కుని చేర్చుకుని
ఆ స్టేజ్ మీద మనం ఎక్కిస్తే వాళ్ళకున్న ఆనందం నాకు అవార్డు వచ్చిందని ఆయన వేరే విధంగా సంతోషపడిపోయి రేపటి రోజు మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్ అనేది మనం వాళ్ళ మైండ్లోంచి మనం తప్పకుండా తీసుకురావాలి. పెద్ద పెద్ద నాయకులే కాదు, పెద్దవాళ్ళే కాదు, పెద్ద ఇదే కాదు, వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా అన్ని విధాలా మనం తీసుకుంటాం. ఇంకా అట్టడుగు వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా దయ్యం చేయి మా సోదరిమణి వాళ్ళని కూడా ఐడెంటిఫికేషన్ చేసి కొంతమంది కార్మికుల నాయకురాల్ని తీసుకొచ్చి అవార్డ్స్ కూడా ఇస్తే నెక్స్ట్ మా సోదరిమణి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను ట్రైబల్ ఏరియా అంతా నేను చాలా ఎన్జిఓ అంటే 4 గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేసిన మనిషిని. సేమ్ ఈక్వాలిటీ బాడీ మీద కూడా మీరు ఒక ఎన్జిఓ అంటే ప్రజల్లోకి వెళ్ళి ఏ సర్వే అయినా ఎక్కడెక్కడ ఏమున్నదనేదని మనం తేగలము. ఆఫీసర్లు తేలేరు. ఆఫీసర్లు కుర్చీల్లోనే ఆశీనులు అవుతారు. మనం సర్వే తెచ్చి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ మనం వెళ్ళి ఆదుకోవాలి అనే కాన్సెప్ట్ చేసేదే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్ని మన ప్రజల్లోకి ఒక కార్యక్రమాల్లో మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తే మన ఎన్జిఓ పాత్ర తప్పకుండా మనం చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేరు అని ఐడెంటిఫికేషన్ అయ్యే ఒక ఎన్జిఓ. నా పేరు కూడా బిఎంఎం ఆర్గనైజేషన్, అది రూరల్ జిల్లా. గతంలో మన టీవీ దాంట్లో చెప్పాను. ఇట్లాంటి ఎన్జిఓలు చాలామంది కలిసి ఒక నెట్వర్క్గా తయారై వాట్ నువ్వేం చెయ్యి నేనేం చేయని తలుకో చెయ్య వేసి పేద వర్గాన్ని ముందు మనము ఎప్పుడూ కూడా అట్టడుగునున్న ప్రాంతాల వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే సపోర్టు మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఉత్సాహం రప్పించాలి. ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంది, మనల్ని కూడా ఐడెంటిఫికేషన్ చేశారు అనే ఆనందంతో ప్రతి వాళ్ళు కూడా మనకు కూడా రమ్మంటే కాలినడకన నడిచే వాళ్ళు కూడా ఉన్నారు మనతోనూ. అట్లాంటి వాళ్ళు కూడా మా సోదరిమణిని త్వరలో తీసుకోవాలని విమర్శన కాదు, త్వరలో కార్యక్రమాల్లో ప్రతి వాళ్ళని కూడా స్టేజ్ ఎక్కించాలి. ప్రతి యూనియన్ నాయకురాలకి కూడా అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటాను. మొదటగా ఈ యొక్క హెవెన్ హోమ్స్ సంస్థను ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. ఎందుకంటే ఈరోజు మహిళలు అట్లాగే చిల్డ్రన్ ఎంపవర్మెంట్ అట్లాగే సెక్యూరిటీ అండ్ హెల్త్, మరి ఈనాడు ఒక మహమ్మారిగా తయారైనటువంటి డ్రగ్స్ను కూడా ఎరాడికేట్ చేయడం కోసం అట్లాగే చట్టం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా అంటే సమాజాన్ని సరిదిద్దాలి, ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలను పారదోలాలి, మహిళా సాధికారికతని చట్టాలు ఎన్ని చేస్తూ ఉన్నా ఓ ప్రజాపతిగా నేను చూస్తూ ఉన్నాం. అది వాస్తవిక రూపం దాల్చడం లేదు. మరి ముఖ్యంగా మహిళలను బలోపేతం చేయాలి, ఆలోచన పనులు చేయాలి. లక్ష్మణ్ గారు నేను చాలా స్పీచెస్ నేను విన్నా, అట్లాగే జయప్రకాష్ నాయుడు స్పీచ్ చాలా విన్నా. అంటే ఈనాడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, సైన్స్ కావచ్చు, మెటీరియలిస్టిక్ సొసైటీ పొద్దున్న లేస్తే ఈ రోజున వాట్సాప్లకు చూసినంత ప్రాధాన్యత ఇలాంటి గొప్పవాళ్ళ మాటలు వినే పరిస్థితి వినడం లేదు చూస్తున్న పరిస్థితి. అలాగే ఎంత సంపాదించాలి, ఎక్కడ పెట్టాలి, తమకే కాదు తమ పిల్లలకు మనవలకు మునివలకు కూడా సంపాదించి పెట్టాలన్నటువంటి తపనలు స్వార్థంతో ఈనాడు ఉన్నటువంటి మొత్తంగా జీవ సంస్థ ముందుకొచ్చి తమ వంతు కృషిగా తమ శక్తి కొద్ది ఓ వ్యక్తిగా కానీ ఓ సంస్థగా కానీ కొంత మార్పు రావాలని తపంతో చేస్తూ ఉన్నందుకు మరి ఒక సంస్థను కూడా అభినందిస్తూ, మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 7 దశాబ్దాల నుంచి ఎన్నో చట్టాలు చేస్తూ ఉన్నాయి. కానీ నా శాఖ
టూరిజంతో పాటుగా కల్చర్ నా శాఖ. సో దాంతో పాటుగా మీడియా శాఖ ఉంది. కల్చర్ అంటే కల్చరల్ బిజినెస్ అంటే ఆట పాటల మంచి అనుకుంటారు చాలా, కానీ కల్చర్ అంటే సంస్కృతి. సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానము, ఈ సంస్కృతి, కల్చర్ ధ్వంసమైంది కాబట్టి ఇలాంటి సంస్థలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనిషి యొక్క ఆలోచన విధానమే ఉరుకులు పరిగెత్తడం తప్ప వాస్తవాన్ని, అసలు జీవితం అంటే ఏంటి, అసలు మానవ జన్మలో ఉత్కృష్టమైన జన్మ, మనిషిగా జన్మలో ఒక అదృష్టం. ఎన్నో సకల చరాచర జీవకులు ఉన్నాయి. అది మర్చిపోయి పైవాడు ఊహించుకొని తపన పడుతూ ఉంటారు, బాధపడతారు. అందుకే ఉన్నటువంటి జీవితం, లైఫ్ ఇస్ టూ షార్ట్, ఇది సాటగత చేసుకోవాలి. అందుకే అంటే ఈ యొక్క సంస్కృతి చిన్నాభిన్నది కాబట్టి వాటిని మనం మళ్ళీ వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జీవన విధానాన్ని అన్ని రకాలుగా వర్తిస్తారు. నేను హైదరాబాద్లోనే ఉంటాను. మాది విలేజ్ అన్నమాట, ముస్టికోల గ్రామము. సో వరలక్ష్మి మేడం గారు ఐడెంటిఫై చేసి నాకు అవార్డుకు 20వ వార్షికోత్సవం హెవెన్ హోమ్స్ సొసైటీ తరఫున 20వ వార్షికోత్సవానికి నన్ను ఎంపిక చేసినందుకు వరలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఈ వరలక్ష్మి మేడం గారు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని, వరలక్ష్మి మేడం గారితో కలిసి పని చేయాలని కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. దృఢ సంకల్పము. మేడం హెవెన్ హోమ్ సొసైటీ తరఫున ఎంపిక అయ్యి సొసైటీలో ఒక మెంబర్ గా ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చినందుకు కూడా. సో చాలా మంది మహిళలకు మేడం ఇన్స్పిరేషన్. డైనమిక్ మేడం గారు చాలా సోల్. మేడం హార్డ్ వర్క్ చాలా ఇదిగా ఉంది. నేను చూసాను మేడం 2012 నుంచి ఇప్పటి వరకు 20 years మేడం వెనుకల చాలా హార్డ్ వర్క్. అంతా నేను ఈ 1 week లోనే మేడం ఎలా ఏంటి అన్నట్లు చాలా ఇన్స్పిరేషన్ గా మేడం గారిని మనం తీసుకోవచ్చు. ఉమెన్స్ కి చాలా నేను మేడం గురించి చాలా విషయాలు తెలుసుకొని సో హ్యాపీగా చాలా సంతోషంగా కూడా ఉంది. సో మేడం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వరలక్ష్మి మేడం గారికి. నేను మీతా ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ నేను ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్ కు ఉమెన్స్ కు వర్క్ ను ప్రొవైడ్ చేస్తుంటాను. సో నా త్రూ కొంతమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాను. అందువల్ల మేడం నన్ను గుర్తించి నాకు ఈ అవార్డును సత్కారం చేపించారు. సో చాలా సంతోషంగా ఉంది. మహిళలు అందరూ ముందుకు వచ్చి చెయ్యి కలిపి ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అనుకోండి, ఇలా సొసైటీ పరంగా సర్వీస్ చేయడం వల్ల సో మంచిగా ఉంటుందనేసి ఇలా నేను సర్వీస్ వేలో వెళ్ళాలని సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాను ఉమెన్స్ కి. నేను రీసెంట్లీ ఉస్మానియా యూనివర్సిటీలో PhD అవార్డును అందుకున్నాను. సో నేను స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ నా త్రూ కొంచెం సొసైటీ పరంగా హెల్ప్ చేయాలనేసి ఇలా చేస్తూ వెళ్తుంటున్నాం అన్నమాట ఇప్పటి వరకు. సో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వరలక్ష్మి మేడం గారికి. మా కంపెనీ వచ్చేసి మీతా ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో స్టార్ట్అప్ కంపెనీ, కానీ నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తుంటాను. సో ఆన్లైన్ బిజినెస్ వచ్చేసి లేజీ షాపీ అన్నమాట. లేజీ షాపీ నుంచి నేను గ్రాసరీస్, స్నాక్స్ ప్రోడక్ట్స్ అన్ని నార్త్ ఈస్ట్ సౌత్ 4 areas నుంచి కూడా నేను ఉమెన్స్ తో వర్క్ చేయిస్తూ, ప్యాకింగ్ వర్క్ చేయిస్తూ వాళ్ళకు వచ్చేసి కమిషన్ బేస్డ్ పే చేస్తుంటా అన్నమాట మహిళలకు. ఓకే, ధన్యవాదాలు మీకు కూడా టీవీ వాళ్ళకు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్. నేను శిల్పిని. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాము, తెలంగాణ నుంచి వచ్చాము. ఈ 2024 సంవత్సరానికి హెవెన్స్ హోమ్ సొసైటీ వారు వరలక్ష్మి గారు సేవా అవార్డుకి మాకు ఎంపిక చేసినందుకు, భారత్ సేవా అవార్డుకి ఎంపిక చేసినందుకు చాలా ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సమాజంలో, ఈ నవయుగ సమాజంలో స్త్రీలకు జరిగేటువంటి కృత్యాలు కానీ, వాళ్ళపైన జరిగే అకృత్యాలు కానీ, వాళ్ళకు నష్టపరిచేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటికి స్త్రీలకు అవేర్నెస్ తీసుకోవడానికి కోసం వీళ్ళు సైన్స్ క్యాంప్ వాటిపైన అవగాహన కల్పించడానికి కోసమని వీళ్ళొక హెవెన్స్ హోమ్ సొసైటీ వాళ్ళు పెట్టారు. వీళ్ళు 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు.
వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇలా సేవలు అందిస్తున్నారు. అందించుకుంటేనే ఇలా ఒక్కొక్క ఫీల్డ్లలో ఆ ప్రతిభ ఆర్జించిన వాళ్ళకి ఈ అవార్డును బహుకరిస్తున్నారు. వాళ్ళకి నేను ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా బహుమతులు ఇవ్వడం వలన వాళ్ళ యొక్క అందులో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ దానిపైన ఎక్కువ మొగ్గ చూపుతారు. ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. హలో ఎవ్రీవన్, నేను నాగలక్ష్మి అండి. సో ఆర్గనైజర్ ఆఫ్ ఆకృతి క్రియేటర్స్ ని. సో మాకు ఈ సంవత్సరానికి 2024కి గాను సో సేవా భారత్ అవార్డుకి ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం బాధ్యత పెంచింది, చాలా పెంచిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతూ ఉంటుంది. సో దాని రిలేటెడ్ వర్క్ ని మనం ఏ విధంగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలము అనే ఆలోచనని మనకు కలిగిస్తూ ఉంది. సో మేడం గారు కూడా ఇంతలా కష్టపడి అందరినీ గ్యాదర్ చేసి ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వరలక్ష్మి మేడంకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఆవిడ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి గారికి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు, సేవాభారతి అవార్డ్స్ ఇస్తున్నందుకు, నన్ను ఎంపిక చేసినందుకు ఈ అవార్డుకి. నేను డాక్టర్ దేవికా రాణి. నేను ఎన్జిఓ రన్ చేస్తున్నాను, అమృత ఫౌండేషన్ సొసైటీ. ఈ ఎన్జిఓ అడిక్షన్ సమస్యల మీద దృష్టి పెడుతుంది, బోత్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. సో 24 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్లోని వర్క్ చేస్తున్నాను. అండ్ నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అడిక్షన్ ప్రొఫెషనల్. అదే కాకుండా నేను UNODC ద్వారా మాస్టర్ ట్రైనర్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. సో ప్రస్తుతం నేను లాట్ ఆఫ్ సేఫ్టీ స్కూల్ క్లబ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను విత్ TGANB అండ్ NCB నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ సైబరాబాద్ కమిషనరేట్తోని, SCSCతోని NGO బాడీ అది కూడా. సో ఈ జర్నీలోని నేను వరలక్ష్మి గారిని కలవడం జరిగింది. మేము కూడా కలిసి ప్రోగ్రామ్స్ చేశాము, మీడియా బేస్డ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ భాగంగా. తనతో పాటుగా నేను ఖడ్గం అనే ఒక ఎపిసోడ్ చేశాము. అదే కాకుండా చాలా కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మేము కొన్ని సంవత్సరాలుగా కూడా కలిసి పనిచేస్తున్నాము. యువత ఎస్పెషల్లీ కొత్త న్యూ యూజర్స్ ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనే దిశగా మా ప్రయత్నం అనేది చేస్తున్నాము. సో దీని భాగంగా కూడా నేను హెవెన్స్ హోమ్ సొసైటీ వాళ్ళతోని కలవడం జరిగింది, వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ. 24 ఇయర్స్ నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా పేరు వచ్చేసి చింతకింది విశ్వనాథ్ అండి. నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని అండ్ ఎథికల్ హ్యాకర్ని. సో మేము చేసేది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. మనకి జరుగుతున్న సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవ్వచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మన ఈ సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ అవుతున్నారు. సో ఇలాంటి వాటి మీద అందరికీ అవేర్నెస్, కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడం కానీ, లేదంటే ఇక్కడ మన ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, దానివల్ల ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. దాంతోపాటు మేము కోర్సెస్ కూడా చెప్తుంటాము. ఏంటంటే యూత్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా సైబర్ సెక్యూరిటీ కెరియర్ బాగా ఉందని చెప్పేసి ఉంది కాబట్టి, సో కోర్సెస్ కూడా చెప్పి వాళ్ళని మన ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీ దాంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నాం. దట్స్ వాట్ మై జాబ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? ఆల్మోస్ట్ 13+ ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఓకే, ఈరోజు అవెన్ హోమ్స్ సొసైటీ వాళ్ళు సేవా అవార్డు ఇచ్చారు సార్. ఇంతకుముందు అవార్డు ఏమైనా తీసుకున్నారా? ఇది ఫస్ట్ అంటే వేరే అవార్డ్స్ వచ్చాయండి కొన్ని. సో కాకపోతే ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట, సేవా భారత్ అవార్డు అనేసి. సో వరలక్ష్మి మేడంతో వెళ్ళినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో NSS స్టూడెంట్స్కి స్పై కెమెరాస్ మీద మేము ఒక ట్రైనింగ్ ఇచ్చాము. సో అది కూడా స్పై కెమెరాస్ ఇచ్చాము సార్. ఇప్పుడు ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మేము గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చిన్నపిల్లలకి అవేర్నెస్, సైబర్ అవేర్నెస్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నాము. దానికి గవర్నమెంట్తో కొంచెం సపోర్ట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఈరోజు రవీంద్ర భారతిలో మంచి అవార్డు తీసుకున్నారు సార్. సేవ గుర్తించి మీకు బాధ్యత పెంచింది అనుకుంటున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కూడా పెరుగుతున్నప్పుడు సైబర్ క్రైమ్ కూడా పెరుగుతుంది కాబట్టి మా వంతు సహాయం మేము కూడా చేస్తాము. అవేర్నెస్ పెంచడం కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. ఎందుకంటే చాలా మందికి టెక్నాలజీ యూజ్ చేయడం తెలుసు, కానీ అది ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి మనకి ఏంటి అంటే 2 రకాలు ఉంటుంది కాబట్టి దాన్ని అవేర్నెస్ పెంచడం అనేది కూడా ఇంపార్టెంట్. అందుకని సార్ 20 సంవత్సరాలు నా జర్నీలో మైనస్ పాయింట్లు ఉంటారని చెప్పండి సార్. జేడీఎస్ పాజిటివ్ అని చెప్పొద్దు సార్. 2 నిమిషాలు ఏదైనా మైనస్లు ఉంటే నేను సర్చ్ చేసుకొని వాటిని నెక్స్ట్ ఇంకా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి 2 నిమిషాలు మీలో ఎవరైనా నాకు ఈ కార్యక్రమంలో కావచ్చు, ఇప్పటి వరకు 20 సంవత్సరాల జర్నీలో ఏమన్నా అవకతవకలు కానీ నేను ఇంకా చేయలేకపోయినా ఏమన్నా ఉంటే చెప్తే నేను చేయడానికి ప్రయత్నిస్తానండి.
స్ట్రెస్ని తగ్గించుకోవాలి. బికాస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్స్ ఆల్సో. అవర్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ because we should be healthy and then we have to serve to the country and we have to serve to the family. So I think you have to be strong, not in a mental way, physically also, and eat well and take care of yourself. This is the thing I would like to add. Thank you. సార్ గత